స్టార్ట్, కెమెరా, యాక్షన్ అనే 3 పదాలు వినేందుకు పరిశ్రమ మొత్తంగా ఎంతగానో పరితపిస్తోంది. ఇప్పటికిప్పుడు తెలుగు పరిశ్రమ గత వైభవాన్ని తిరిగి కోరుకోవటం లేదు. కానీ క్రమంగా పూర్వ వైభవాన్ని అందుకునేందుకు మాత్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈరోజు చిరంజీవి నివాసంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. మెగాస్టార్తో పాటు నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక షూటింగ్స్ ఎలా చేయాలనే విషయంపైనే కీలకంగా చర్చ జరిగింది. వేలాది మంది సినీ కార్మికులు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, పేద కళాకారుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని పరిశ్రమకు మార్గనిర్దేశం చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు చిరంజీవి. కరోనా వల్ల ఆల్మోస్ట్ 2 months నుంచి థియేటర్స్ కానీ షూటింగ్స్ కానీ అన్నీ ఆగిపోయినాయి, అందరికీ తెలిసిందే. వాళ్ళ రీఓపెన్ చేస్తే గవర్నమెంట్ నుంచి అన్నీ మాట్లాడుకొని ఎలా చేయాలి, గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఇండస్ట్రీ నుంచి ఎలా చేయాలి, ఎలా ఉండబోతుంది, అందరికీ కొత్తది కదా, అసలు ఎలా చూడాలి, దీన్ని ఎలా చూద్దాం అనే దాన్ని ఎక్కువ డిస్కస్. ఇమీడియట్గా రేపటి నుంచే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకునే విధంగా ఇప్పుడే గవర్నమెంట్తో మాట్లాడి ఈవినింగ్ లోపల డిక్లేర్ చేయిస్తా అని చెప్పిన హామీ ఇచ్చారు. అలాగే షూటింగ్స్ ఏ సిస్టంలో చేస్తాము అనేది మా సైడ్ నుంచి మేము ఒక మాక్ వీడియో తీసి గవర్నమెంట్కి ప్రజెంటేషన్ చేస్తామని చెప్పాం. ఎన్ని రోజులు ఏ లొకేషన్లు అనేది డీటెయిల్ అని ఇస్తే వాళ్ళందరికీ సహకరించే విధంగా చేస్తా అని చెప్పి ప్రభుత్వం సైడ్ నుంచి మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. షూటింగ్స్ అనగానే భారీ స్థాయిలో జనం ఒకచోట కనిపిస్తారనే భావన ఉందని, అయితే అన్ని సీన్స్ అలా తెరకెక్కించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతినిస్తే తగు జాగ్రత్తలతో తక్కువ మందితోనే సన్నివేశాలు చిత్రీకరిస్తామంటున్నాడు దర్శక ధీరుడు. అంతేకాదు ఈ నెల 29 లోపు రాజమౌళి, కొరటాల లాంటి దర్శకులు కొన్ని మాక్ షూట్స్ చేసి ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. షూటింగ్స్ నిర్వహణకు, థియేటర్లను తెరిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని తెలిపారు. ఈ లాక్డౌన్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత కొంత థియేటర్స్ కానివ్వండి, సేమ్ టైం షూటింగ్స్ కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి, రెండోది టీవీ సీరియల్స్ కానివ్వండి, అయితే ఈ పర్మిషన్స్ విషయంలో చర్చలు జరిగినాయి. దీంట్లో పోస్ట్ ప్రొడక్షన్కి ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము వెంటనే అది రిలీజ్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం మిగిలినటువంటి అంశాల విషయంలో థియేటర్స్ అంటే థియేటర్ ఓపెన్ కాగానే ఆడియన్స్ వస్తారా లేదా అనేది ఒక సమస్య. షూటింగ్స్ దగ్గర కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అక్కడ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కూడా అవన్నీ కూడా పెద్దలందరూ మాట్లాడినారు. మేబీ 1-2 days లోపల నిర్ణయాలు జరుగుతాయి. రైట్, టాలీవుడ్ మెగా మీట్ మీదే ఇవాళ మన 4th ఎస్టేట్లో చర్చ. సో దీంట్లో పాల్గొనడానికి ఉన్నారు మనకి హీరో నవీన్ చంద్ర, నటుడు రాజా రవీంద్ర గారు, అలాగే నిర్మాత సింధూరపు కృష్ణారెడ్డి గారు, దర్శకులు వీరశంకర్ గారు. సో ఏమై ఉండబోతోంది, మొడాలిటీస్ ఏంటి, ఏ విధంగా ఇది కిక్ స్టార్ట్ అవబోతోంది, అవసరం ఎంత మేరకు ఉంది, ఒకవేళ గాడి తప్పితే కనుక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మొత్తానికి మెగా మీట్ అయితే జరిగింది. సో రేపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు అంటున్నారు. బట్ వాట్ అబౌట్ షూటింగ్? షూటింగ్స్ అంటే ఇప్పుడు ఇంటరాక్షన్ విత్ ఆర్టిస్టులు, ముందు ఏంటంటే ఆర్టిస్టుల మధ్య ఇంటరాక్షన్, ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ, ఒక ఎమోషనల్ సీన్లో బాడీ ఇంటరాక్షన్ కానీ చాలా ఉంటాయి. అలా లేని సీన్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు డిజిటల్ స్టూడియోస్ అంటే గ్రీన్ మ్యాట్లో, బ్లూ మ్యాట్లో చేసే సీన్స్ కొన్ని ఉంటాయి. అది పెద్ద సినిమా, చిన్న సినిమా అయినా అది లిమిటెడ్ క్రూ ఉంటుంది. సో ఇప్పుడు అవేర్నెస్ అనేది ఎవరికాళ్ళు జాగ్రత్త తీసుకునే దానికి వచ్చింది కాబట్టి, సో ఎవరికాళ్ళు అందరూ అవేర్నెస్ ఉంది. దానికి కావాల్సిన గైడ్ లైన్స్, ఎలాంటి నిబంధనలు పాటిస్తే, ఎలాంటి జాగ్రత్తలు వహిస్తే ఈ స్ప్రెడ్ని మనం డిస్కనెక్ట్ చేయొచ్చు అనే దాని మీద అందరూ వర్క్ చేయాలి. దానికి మెడికల్ డిపార్ట్మెంటు అంటే ఇది ఒక 3-4 నెలల నుంచి మనం యావత్ ప్రపంచం కూడా ఇదే పనిలో ఉన్నారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎస్ నోబడీ ఈజ్ సేయింగ్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కాదు అని కాదు. ఖచ్చితంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు, థియేటర్లకు ఎప్పుడు వెళ్దామని ఆదుర్తగా ఉన్నారు. ఫైన్,
బట్ ఎలాంటి అంటే ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకొని ఎంత జాగ్రత్తగా ఉండి షూటింగ్లు చేస్తే పరిస్థితి అంత బాగుంటుంది? ఒకవేళ జస్ట్ ఒక దిస్ ఇస్ అ స్లిమ్ లైన్ దట్ యూ వాకింగ్ ఆన్, ఒక్కసారి స్లిప్ అయిందంటే కనుక కంప్లీట్గా బ్లేమ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా. డెఫినెట్గా ఒక కేసు వచ్చినా మొత్తం షూటింగ్ షట్ డౌన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇన్వాల్వ్స్ క్రోర్స్తో కూడిన పని. సో ఇప్పుడు థియేటర్స్ అనేది గవర్నమెంట్ మాల్స్ థియేటర్స్ అనేవి చాలా లీస్ట్ ప్రియారిటీలో ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఎక్కువ గ్యాదర్ అయ్యే ప్లేసెస్ కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే సినిమా పెద్దలు ఇప్పుడున్న పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ లేకపోతే లిమిటెడ్ క్రూ తోటి కొన్ని ఫినిషింగ్ ప్రోడక్ట్స్, అంటే కొత్త సినిమాలు నాకు తెలిసి ఎవరో స్టార్ట్ చేయరు ఈ టైంలో. మొత్తం ఇదంతా ఒక ఓవర్కమ్ అయ్యి థియేటర్లు కూడా ఇంకా కొన్ని నియమ నిబంధనలతో ఓపెన్ చేస్తానంటే కానీ కొత్తగా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే సినిమాలు అయితే నాకు తెలిసి ఇప్పుడు ఎవరికి ఐడియా ఉండదు. ఎవరికి కొంచెం ప్రాబ్లం ఉంటుందంటే ఒక 10 days షూట్, ఒక 15 days షూట్, బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కొంత ఇది వెసులుబాటు అవుతుంది. రెడీ అయ్యేటప్పటికి అదే ఇది రెడీ అయ్యేటప్పటికి థియేటర్ పొజిషన్ కూడా తెలుస్తుంది కదా. అంటే ఇది అంతా కూడా ఇంకో 3-4 months 5 months ఈజీగా వాళ్ళ ఫస్ట్ కాపీ రావడానికి ఈజీగా టైం పడుతుంది. సో అప్పటికి థియేటర్లు ఓపెన్ చేసేటప్పటికి ఈ కంటెంట్ రెడీగా ఉంటుంది. అంటే ఇప్పటికీ సమ్మర్లో రిలీజ్ చేయాల్సిన సినిమాలన్నీ క్యూలో ఉంటాయి. బట్ అలాగే దానికి రో అప్ అవుతూ ఈ సినిమాలు రెడీ అవడానికి కొంత వెసులుబాటు ఉంటుంది. బట్ మీరు అన్నట్టుగా ఇది ఒక్కసారిగా ఏదన్నా అక్కడ ఏదన్నా ఇంకో కేసులు వచ్చినాయి ఆ షూటింగ్ జరగడం వల్లే అంటే మాత్రం మళ్ళీ ప్రమాదం వచ్చే మళ్ళీ షట్ డౌన్ అనే ప్రమాదం. దీంట్లో మనం తొందరపడుతున్నావా లేకపోతే తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో అనేది నిజంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరోవైపు ఆల్మోస్ట్ 13 countries 13 దేశాలు విజిటింగ్కి అలౌ చేస్తున్నాయి రేపు 15వ తారీఖు నుంచి, జూన్ 15 నుంచి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ వెరీ గుడ్ సైన్. సో అంటే షూటింగ్లకి వెళ్ళి అక్కడ చేసుకునే వాళ్ళకి కూడా డెఫినెట్గా డిసిప్లిన్ వైజ్ అక్కడ కొంచెం బెటర్గా ఉంటుందేమో, మరి మీరు చెప్పాలి. సో మీరు చెప్పండి సార్ కృష్ణారెడ్డి గారు. సో కొత్త సినిమాలకి తెలియదు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అయ్యి 10-15% ఉన్నవి మాత్రం స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు కదా. సో ఏ విధంగా అంటే లైట్స్ కెమెరా యాక్షన్ అనేది ఎప్పట్లో మొదలవుతుంది, మొదలైతే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సెకండ్ థింగ్, ఈ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే పరిస్థితులు ఇక మనం చూడబోతున్నాం. అసలు సాటి ప్రేక్షకుడు తమ హీరోలువి రికార్డ్స్ అంటూ మాట్లాడుతూ ఉంటాం, అది మనకి బాగా అలవాటు. సో విల్ దట్ సిచ్యువేషన్ విల్ ఎవర్ బీ దేర్ లైక్ టు వాచ్ అవుట్ ఇట్ ఇస్? ఈరోజు షూటింగ్స్ జరపాలనా వద్దా అనే దానికి ముందు ఒక 2 విషయాలు కరోనా గురించి మాట్లాడదామండి. కరోనా అన్నది ఇక మీదట మన జీవితంలో ఉండే ఇదే అని నేను పూర్తిగా భావిస్తున్నాను. ఎప్పటి వరకు అది వ్యాక్సిన్ వచ్చినంత వరకు, బహుశా వ్యాక్సిన్ పర్ఫెక్ట్గా మనకు సూట్ అయితే అంతవరకు కరోనా మన జీవితాల్లో ఉంటుంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రొడక్షన్ ఎంత టైం పడుతుంది, ప్రతి మనిషికి అందరికీ ఎప్పుడు వ్యాక్సిన్ రీచ్ అవుతుంది, కరోనా ఫ్రీగా ఎప్పుడు మన ప్రజలు ఉంటారు, ఈ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ టైం గురించి మేబీ మినిమం 2 years అన్నది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇప్పుడు. సో సబ్జెక్ట్ ఈజ్ ఆ టైం వరకు షూటింగ్స్ జరపాలన్నా వద్దా? ఎప్పుడైనా సరే షూటింగ్స్ జరపాలంటే ఈ కరోనాతో రిస్క్ ఉంటుందండి విత్ ఇన్ దిస్ 2 years పీరియడ్. అది కూడా కంపల్సరీ. అంటే నోబడీ కెన్ సే దట్ 2 ఏళ్లలో ఇది పోతుందని చెప్పలేము, లేకపోతే 1 year లో పరిస్థితులు బాగుపడకపోవచ్చు. అది కూడా అన్సర్టనిటీ. మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్ గా థింక్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ 2 years లోపల వ్యాక్సిన్ వచ్చి ఈ కరోనా మన దేశం నుంచి బయటికి తరిమేస్తాం అనుకుందాం. అప్పటి వరకు షూటింగ్స్ జరపాలనా వద్దా? ఒకవేళ 2 నెలలు ఆపాం, 3 నెలలు ఆపాం, 4 నెలలు ఆపాం, 6 నెలలు ఆపాం, స్టిల్ విల్ బి ది సేమ్ పొజిషన్. ఇంకా ఎక్కువ ఉంటాయి పాజిటివ్ కేసులు. ఇప్పుడు 1,00,000 ఉండొచ్చు, 1,00,000 చిల్లర ఉండొచ్చు, తర్వాత 3 లక్షలు అవుతాయి, 10 లక్షలు అయితే 50 లక్షలు కూడా అయ్యే అవకాశం. 50 లక్షలు అవడానికి మూవీ ఇండస్ట్రీ ఒక కారణం అనే ఒక అబాస్ ఎందుకు మీరు తీసుకోవడం? కారణం మనమైనా వేరే కారణాలు ఏదైనా సిచ్యువేషన్ మాత్రం అలాగే ఉంటుంది దేశంలో. ఫ్యూచర్లో ఇంతకంటే బ్యాడ్ సిచ్యువేషనే ఉంటుంది. పోను ఇంకా సిచ్యువేషన్ 6 నెలల తర్వాత ఇంకా బ్యాడ్, 1 year తర్వాత ఇంకా బ్యాడ్ ఉండే అవకాశాలే ఎక్కువ. కృష్ణారెడ్డి గారు, సో ఆ పరిస్థితి చెప్పేది ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అనేది మనం మాట్లాడుతున్నాం కదా, షూటింగ్లో డైనమిక్స్ మారబోతున్నాయా? ఇంతకుముందు వీరశంకర్ గారు చెప్పినట్టు దగ్గర తీసుకోవడం కానీ, ఒక ఎమోషనల్ సీన్స్లో కానీ కౌగిలించుకోవడం కానీ అవన్నీ ఉండబోతున్నాయి. అది ఆ క్రియేటర్స్ డైరెక్షన్ బట్టే ఉంటుందండి. కొంతమంది క్రియేటర్స్ కాంప్రమైజ్ అనే సమస్య ఉండదు. కోవిడ్ వచ్చినా సరే
ప్రాణం పోయినా సరే రిస్క్ అంటే తీసుకుంటారు. ఇది ఆ ఎందుకంటే ఇద్దరికి సంబంధించింది కాదు కదా, ఇప్పుడు వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు లేకపోతే వాళ్ళు కాంప్రమైజ్ అనడానికి లేదు కదా. ఫైట్ సీక్వెన్స్ చూస్తూ ఉంటారు, కొన్ని ప్రాణాలని బలి చేసి కూడా తీసేస్తూ ఉంటారు డైరెక్టర్స్, వాళ్ళని బట్టి ఉంటుంది. అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి, పర్సనల్ క్యారెక్టర్స్ని బట్టి ఉంటాయి నాకు తెలిసి. బట్ నాకు తెలిసి ఈ సిచ్యువేషన్లో షూటింగ్స్ని ఆపి ఇంకో 2 years వెయిట్ చేయడం అన్నది కరెక్ట్ ఒపీనియన్ కాదు. అదే ఒపీనియన్ ఈరోజు మినిస్టర్ గారికి అందరూ నిర్మాతలందరూ చెప్పినట్లు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే చివరిలో ఒక పెద్ద నిర్మాత వచ్చి ఒక పాయింట్ లేవదీశారు, థియేటర్స్కి ఈ సిచ్యువేషన్లో మనం రిలీజ్ చేస్తే ఆడియన్స్ వస్తారా, రాకపోతే మనం తీసి ప్రయోజనం ఏముంది, ఈ పాయింట్ ఒకసారి ఆలోచించండి అని ఆయన ఒక పాయింట్ తీసుకొచ్చారు. దాంతో కొంచెం నిరుత్సాహపడి కొంచెం ఆలోచనలో వ్యాలిడ్ థింగ్, ఎస్ ఇట్ ఈస్ వ్యాలిడ్. బట్ ఎప్పటికీ సినిమా వాళ్ళు తెలివైన వాళ్ళు ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటారు, దానికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకుంటారు. సపోజ్ పెద్ద సినిమాలు షూట్ కాకపోవచ్చు, పెద్ద సినిమాలు కూడా షూట్ అవుతున్నాయి ఈరోజు. వెబ్ మీడియాలో ఓటీటీలో ₹1 ఇవ్వడానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు ఓటీటీ వాళ్ళు. అంటే ₹1 సారీ 100 కోట్లు ఇవ్వడానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు. 100 కోట్ల బడ్జెట్ సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. లెట్స్ థింక్ అబౌట్ ద కామన్ ఆడియన్స్. ప్రేక్షకుడు థియేటర్లకు వెళ్ళి అసలు ఒక పండగ వాతావరణం అనేది మనకి తెలుసు. పండగ ఇప్పుడున్న పెద్ద హీరో 70 కోట్ల ఆఫర్ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీలోనే అన్ని సినిమాలు రిలీజ్ చేయడానికి ఎంతమంది మొగ్గు చూపుతారు? మీకు తెలిసిన దాంట్లో, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో కొంతమంది రెప్యూటెడ్ హీరోస్ సినిమా షూటింగ్ అయిపోయి రిలీజ్కి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఓటీటీ ఆఫర్ ఇచ్చినా మాకు వద్దు అన్న దాఖలాలు ఉన్నాయి. అలాగే రిలీజ్ అవబోతున్నవి కూడా మనం చూస్తాం. ఎగ్జిబిటర్ సెక్షన్ అబ్జెక్షన్ పెడుతుంది. యాక్చువల్గా దీని మీద ఎవరికి అవగాహన లేదు, ఇంతకుముందు ఇలా ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఓటీటీకి ఇద్దామంటే హీరో ఫీలింగ్ ఏముంటుందంటే అండి, టీవీకి వెళ్ళిపోతే మళ్ళీ సినిమాలో మన క్రేజ్ వస్తుందా లేదా, మన ఈ పరిస్థితిలో కూడా 100% ఉంటుందండి. ఇప్పుడు థియేటర్స్ ఎప్పుడో, ప్రొడ్యూసర్కి ఎలా ఉంటుందండి, థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీదు, ఆల్రెడీ సినిమా అయిపోయింది, దాని మీద పెట్టిన పెట్టుబడికి వడ్డీ కట్టనంటే ఎవడో ఒప్పుకోడు కదండి. వీళ్ళకి బడ్డెన్ పెరిగిపోతూ ఉంటుందండి. ఇందాక చెప్పినట్టు ఒకవేళ థియేటర్ ఓపెన్ చేసినా ఆడియన్ వస్తాడో లేదా అన్నది క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పుడు యాక్చువల్గా అండి 17,000 మంది డైలీ వేజెస్ పనిచేసి ఒక కార్మికులు ఇక్కడ ఉన్నారు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ మీద. 17,000 మంది అంటే ఆ రోజు పని చేయకపోతే ఇంకా వాళ్ళకి కష్టం అండి. దీని గురించి గవర్నమెంట్ తరపు నుంచి ఇండస్ట్రీ గురించి ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు ఏ గవర్నమెంట్లోనే లేదండి. ఎంటర్టైన్మెంట్ అయితే ఇదే, ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా వీళ్ళు ఫేస్లే బయటకు వస్తాయి. కానీ ఇక్కడ సఫర్ అయ్యే ఆడియన్స్ గురించి గవర్నమెంట్ అంటే ఇప్పుడు 33% ఏ ఫ్యాక్టరీలోనైనా వర్కర్స్ పని చేసుకోవచ్చు అని ఇచ్చారండి. ఏమండి, అలాగే అన్ని షాపులు ఓపెన్ చేసుకోవచ్చు సరి సంఖ్య బేస్ సంఖ్య మీద అని ఇచ్చారు. కానీ ఇవాళ ఈ 14,000 మంది ఈ ఎంటర్టైన్మెంట్ మనకి ఇవాళ టీవీ కానీ వెబ్ కానీ సినిమా కానీ వీళ్ళెవరికి ఫుడ్ లేదే, వీళ్ళకి ఏమీ లేదు, దీని మీద ఏం చేద్దాం, వీళ్ళు ఏదైనా ఆదుకుందామా. ప్రొడ్యూసర్ ఉన్నారండి, కొన్ని కోట్లు పెట్టి, ఇప్పుడు దిల్రాజు గారి సినిమా ఉంది, ఆయన 35 కోట్లు 40 కోట్లు పెట్టి ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఇంకో సినిమా చేస్తున్నారు, అది కొన్ని 100 కోట్లు. అలా ప్రొడ్యూసర్ని ఎలా ఆదుకుంటారండి, దానికి అసలు వేరే లేదు. ఇప్పుడు మనకి ఈ ఆర్టీసీ బస్సులు కానీ ఇలా వదిలేస్తారు కదా, మందు షాపులు కానీ మిగిలిన షాపులు కానీ వదిలింది కరోనా తగ్గి వదలలేదండి. అది మెయిన్ పాయింట్ అండి ఇక్కడ. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నేను ఫస్ట్ 50 రోజులు చాలా కేర్ఫుల్గా ఉన్నాను, ఇంట్లో నుంచి బయటికే రాలేదు. ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు, మన ఇంట్లో ఉంటే వేరే ప్రాబ్లం, మనం ఎలా సర్వే అవ్వాలి కదా. నెక్స్ట్ ఏం చేయాలన్నది కరోనా అన్నది పక్కన పెట్టి పనిచేస్తున్నాను. అది వెరీ వెరీ డేంజర్. ఇవాళ ఒక కేసు నుంచి 1,00,000 రావడానికి 50 రోజులు పడితే 1,00,000 నుంచి 10 లక్షలకి వెళ్ళడానికి 10 రోజులు పడుతుంది. ఇవాళ సినిమా షూటింగ్ చేస్తే రేపు జూన్ జూలైలో మనం అమెరికాని దాటేస్తామా? ఇప్పుడు ఆల్రెడీ చైనాని దాటేస్తాం. ఇందులో ఇప్పుడు అమెరికాని దాటేసే అంత. మరి మీరు చెప్పిన దాంట్లోనే 17,000 మంది కార్మికులు ఏమై ఉండాలి? ఎంతవరకు పెద్ద ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళని ఆదుకుంటారు? ఎంతవరకు వాళ్ళని రోజు డొనేట్ చేయడం కానీ దాని మీద ఆధారపడడానికి వాళ్ళు మాత్రం ఇష్టపడతారా? అదే అండి మెయిన్ ప్రాబ్లం అండి. వీళ్ళ గురించి గవర్నమెంట్ ఆలోచించాలండి. ఇప్పుడు వేరే వాళ్ళకి తెల్లగాడ్డ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, అలా వీళ్ళకి కూడా మినిమం అంటే వీళ్ళకి మంత్లీ సంథింగ్ రియలీ వాట్ దే వాంట్.
క్రియేటివిటీకి అలవాటు పడిన వాళ్ళు, ఆ వర్క్కి అలవాటు పడిన వాళ్ళు వేరే ఫ్రీ పని రేషన్ ఇస్తారంటేనో, ఓ తిండి గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారా అంటే? అంటే ఆ ప్రాబ్లం అన్ని చోట్ల ఉంది కదా సార్. అవన్నీ షాపులు ఓపెన్ చేసి వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు వలస కూలీలు ఉన్నారు సార్, వాళ్ళ ఊళ్ళో కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళిపోయారు. దట్ ఈస్ డెఫినెట్లీ ఎస్, బట్ ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడు. వీళ్ళకి వేరే పని తెలియదు సార్. మేము వేరే వెళ్ళి వేరే షాప్లో పని చేయడానికి, ఇంకో పని చేయడానికి అసలు ఇష్టపడదండి, అసలు మైండ్ సెట్ లేదండి. ఈ స్పేస్ టోటలీ డిఫరెంట్ సార్. సినిమా దీన్ని ఏం చేయాలి, దీనికి సాల్వేషన్ కావాలండి. ఇప్పుడు షూటింగ్ వెళ్తే ఇది సాల్వ్ అవ్వదు సార్, ఎందుకంటే అవ్వదు, ఎందుకంటే 17,000 మందికి పని దొరకదు. ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు. మరి ఏమంటారు మీ ఉద్దేశంలో ఏంటి, ఏం చేయాలి దీనికి? ఈయన చెప్పినట్టు మందు వస్తేనే దీనికి పరిష్కారం ఉంటుంది. మందు రాదు సార్, రాకపోతే మనం ఇంకా లైఫ్ రిస్క్ చేసి వెళ్ళి ఉంటే బతికితే బతికాం. ఇప్పుడు రైళ్లు ప్రారంభమవుతున్నాయి, బస్సులు తిరిగేస్తున్నాయి, ఫ్లైట్స్ మొదలెడతారు. 2 ఏళ్ళ దాకా రాస్తారు ఆయన చెప్పినట్టు. ఇట్స్ నాట్ నో సర్టినిటీ సార్, వస్తుందని సర్టినిటీ కూడా లేదు సార్. ఇంకా వదిలేసి యుద్ధానికి వెళ్ళిపోవటం సార్. వచ్చింది బతికానా, హ్యాపీగా బతుకుతాం, సత్యం అంతే. ఆ డెసిషన్కి వెళ్ళి పని చేయటం తప్ప ఇప్పుడు వేరే మార్గం లేదు సార్. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు సినిమాలో ఉన్న ఒక ఇదేంటంటే సార్, ఆల్ టెక్నీషియన్స్ అందరూ మాస్కులు పెట్టుకుని కేర్ఫుల్గా ఉండరు సార్. ఒక ఆర్టిస్ట్ మాత్రం కంపల్సరీ మాస్క్ తీసి కంపల్సరీ, మీరు అంతే కంపల్సరీ మాస్క్ తీసి పని చేయాలి సార్. ఇప్పుడు నేను ఎండలో పనిచేసినప్పుడు చెమట వస్తే కెమెరామెన్ సార్ బాగాలేదు మీరు ప్యాడ్ చేసుకోండి అంటాడు. నేను వెళ్ళి అద్దం తీసుకుని తుడుచుకుని ప్యాడ్ చేసుకుని వచ్చి మళ్ళీ పొజిషన్లో నుంచుని నా గొడుగు నేను పట్టుకుని వర్క్ చేసి అలా ఎంతమంది చేస్తారు. ఇప్పుడు నాది 25 రోజులు వేషన్ సార్. నాకు 15 రోజుల తర్వాత నాకు పాజిటివ్ అని తెలిసింది అనుకోండి, టోటల్ యూనిట్ పరిస్థితి ఏంటి, మొత్తం తీసుకెళ్ళి క్వారంటైన్లో పడేస్తాం. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే నిజంగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే కనుక ఎంతమందికి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఇవాళ జరిగిన మీటింగ్కి కంక్లూజన్ ఏమై వస్తుంది, పోస్ట్ ప్రొడక్షన్ వరకు పెండింగ్ వర్క్ అనేది పక్కన పెడితే అసలు షూటింగ్ సాధ్యమేనా అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది. సెకండ్ థింగ్, రిలీజ్ అయితే కనుక థియేటర్స్లో అక్కడ ఏ విధమైన ఇప్పుడు బస్సులు ఇవంటే సరే మధ్యలో మార్కింగ్ వేస్తున్నారు, కొన్ని బస్సెస్ మారుస్తున్నారు, బట్ అది థియేటర్లో మార్చాల్సి వస్తే ఎగ్జిబిటర్స్ పరిస్థితి ఏంటి? అవన్నీ ఓకే సార్. ఇప్పుడు నేను బతుకుతానో లేదని నాకు టెన్షన్ సార్. నెక్స్ట్ మంత్ నాకు శాలరీ వస్తో లేదో తెలీదు, నేను వెళ్ళి సినిమా ఎందుకు చూస్తాను? నా నెక్స్ట్ మంత్ సార్ నా దగ్గర పనివాడికి జీతం ఇవ్వాలి. చూడంటారా? కాదండి, నా పర్సనల్ చెప్తాను. నేను వెళ్ళనండి థియేటర్కి, ఎందుకు వెళ్తాను? నాకు ఇంట్లో ఉన్న పనివాడికి జీతం ఇచ్చే పరిస్థితి లేదు, నాకు మళ్ళీ వేషం ఎప్పుడు వస్తుందో తెలియదు, నాకు అప్పిచ్చి కూడా లేడు, నేను ఎలా బతకాలని? సినిమాకి వెళ్ళి ఎందుకు నేను ఎంగేజ్ అవుతాను? నేను నా దగ్గర ఉన్న 500 ఖర్చు పెట్టుకుని ఎందుకు వెళ్తాను నేను? రైట్. సో పరిస్థితి గంభీరంగా కనిపిస్తోంది. మరి ఈరోజు జరిగిన మీటింగ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది ఎలా డిరైవ్ అవ్వాలి మాట్లాడదాం. హీరో నవీన్ చంద్ర ఉన్నారు, బాలరెడ్డి మనతో ఉన్నారు. చిన్న బ్రేక్ వెళ్దాం, తిరిగి వద్దాం, ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. లెట్స్ గో ఫర్ షార్ట్ బ్రేక్ అండ్ ఫోర్త్ ఎస్టేట్ విల్ బి బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. సో ఎకానమీలో ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ పాత్ర ఎంత, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వేరే పనులు చేయడానికి ఇష్టపడరు అంటున్న నేపథ్యంలో మరి ఈ క్రియేటివిటీ వాళ్ళు ఏం చేస్తారు, అలాగే సినిమాకి తరతరాలుగా అలవాటు పడిన తెలుగు ప్రేక్షకుడికి రాబోయే ఎంటర్టైన్మెంట్ ఏంటి, 4 గోళ్ల మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్లో వాళ్ళు సినిమాలు చూడవలసిందేనా, ఓ ఫ్యామిలీ వ్యూయింగ్ అనేది ఫ్యూచర్లో తగ్గబోతోందా? అలాగే ఈరోజు జరిగిన టాలీవుడ్ మెగా మీట్ అనంతరం లైట్స్ కెమెరా యాక్షన్ అనే రోజు ఎప్పుడు వస్తుంది? నవీన్ గారు, సో యాజ్ అ హీరో హౌ డు యూ సీ దాట్? రవీంద్ర గారు ఇంతకుముందు చెప్పారు, సో హీరోలు ఇష్టపడరు ఓటీటీలో రిలీజ్ చేయడానికి అని, వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి సార్? లైక్ లైట్స్ కెమెరా యాక్షన్ అది మళ్ళీ వినాలని చాలా ఆశగా ఉంది. ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఫేస్. ఇట్స్ బిన్ 2 months. ఇట్స్ లైక్ నాట్ ఓన్లీ మీ, నేను ఒక్కడే కాదు చాలామంది, లైక్ సెట్ బాయ్ నుంచి మొత్తం క్రూ, హోల్ ఫిలిం ఇండస్ట్రీస్ స్టాప్డ్. అంటే అర్థం కావట్లేదు సార్, వాట్స్ గోన్ హ్యాపన్ నెక్స్ట్? జనాలు వస్తారా, థియేటర్కి వస్తారా? సరే ఓటీటీలో రిలీజ్ చేస్తే ఓటీటీ వాళ్ళు ఆ ప్రొడక్షన్ ఎంత పెట్టారు అది వస్తుందా? విల్ దే గెట్ ఇట్ ఫుల్? విల్ ద ఆడియన్స్ సీ? అండ్ ప్లస్ ఓటీటీలో షేరింగ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఒకవేళ ఆ షేరింగ్ ఇస్తే 1 yearలో వస్తుందా, 1.5 yearలో వస్తుందా తెలియదు. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కరోనా. ఆర్ వీ సీరియస్ అబౌట్ ఇట్? ఆర్ వీ సీరియస్ అబౌట్ ఇట్? బికాస్ ఈ 3 days 4 days లాక్డౌన్లో ఓపెన్ చేశారు కదా 2-3 days బ్యాక్. ఐ బీన్ సీయింగ్ పీపుల్, ఆల్ ద సీఎమ్స్, ద మినిస్టర్స్ అని చెప్తున్నారు ఫైన్స్ పడతాయి, మాస్క్లు వేసుకోకపోతే ఫైన్స్ ఉంటుంది,
and all. But I have not seen people wearing masks. And there is no social distancing. I have seen some videos, కొన్ని videos చూసాను బట్టల షాపుల్లో like people are going. And coming to shooting అండి, ఓకే పెద్ద సినిమా జరిగితే 150 to 200 మెంబర్స్ టీం ఉంటుంది. ఈ రోజు జరిగిన సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి గారు అంతటి వారు నేను వస్తాను మాక్ షూట్ అయినా పర్లేదు, నన్ను చూసి వచ్చేవాళ్ళు కూడా రాకపోరా అనే ఒక మాట మాట్లాడినట్టుగా మాకు వచ్చిన వార్త. సార్ సో అంటే అంత పెద్ద యూనో హీరో ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు ఆయన ఇండస్ట్రీ గాడిన పడాలి, అంత సవ్యంగా జరగాలి అని ఆయన ముందుకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి భయాలు ఎందుకు అనేవాళ్ళు లేకపోలేరు, దానికి ఏంటి సమాధానం? సో జై చిరంజీవి అంటాం సార్ ఆయన ఎప్పుడు. సో జై చిరంజీవి ఎప్పుడు ఇలాంటి అంటే నాట్ ఓన్లీ కరోనా అండి, ఇంతకుముందు చాలా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు హీఈస్ ద ఫస్ట్ పర్సన్ from industry to stand and say I am with you. And even at this crisis also today, ఆయన కూడా ముందు వచ్చారు. he said I am there. So when he only decides, నేనైతే జై చిరంజీవి ముందు వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతారు. బట్ ఇదంతా కాదు మా చూస్తున్న ప్రేక్షకులు మీరు కనబడగానే ఒకటి నేను మీతో చెప్పించాలని వాళ్ళు అనుకుంటున్నారు. అదేంటో మీకు తెలుసు. మీరు అద్దాలు తీసేసి ఒకసారి పరకాయ ప్రవేశం చేసి లాస్ట్ టైం చెప్పలేదు, ఈసారి చెప్పకపోతే మేము ఊరుకోం. ఏంటి సార్? బాలరెడ్డి సరే ఏమన్నా బాగుందా ఇది? ఓకే సార్, రైట్. లైట్స్, కెమెరా, యాక్షన్. వాహ్, నైస్ టు హియర్ ఇట్ సార్. బాగా అనిపిస్తుంది. ఓ మా నాయన చేసిన తప్పే, 5 రూపాయలు తీసుకుని ఒక్క తలకాయ నరికేసినాడు. మరి మీ నాయన ఏం చేసినాడు? అది కూడా తీసుకుంటే 2 నరికేసినాడు. మేము నరికినాం సరే, మీరు ఆపినారా? మేము వదిలేటినాం సరే, మీరు ఆపినారా? మేము నరికినాం సరే, మీరు ఒదిగినారా? తిరిగి కత్తెత్తినారు కదా. ఏ రాఘవ్ రెడ్డి మాట్లాడవే. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ సార్, సారీ. రియలీ ఇంటెన్స్. అది ఇష్టపడిన వాళ్ళు లేరు నిజంగా. యాక్ట్ చేశారు చాలా సార్. అది ఎదురుగా తారక్ లాంటి హీరో, లైట్స్ ఉన్నాయి, కెమెరా ఉంది. ఫీలింగ్ బ్లెస్డ్. చాలా రోజుల తర్వాత ఐ విన్ ఐ కుడ్ యాక్ట్. థ్యాంక్ యూ. ఇది పైగా లైవ్. వండర్ఫుల్. యా, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్రైసిస్ వాట్ యు ఆర్ టాకింగ్. సార్ ఇప్పుడు ఓటీటీలో చూడటమైనా మనకు ఫ్యూచర్ అంటున్నారు కదా, ఓటీటీ కూడా కంటెంట్ ఉండదు సార్. మన షూటింగ్ జరిగితే కదా కంటెంట్ ఉంటుంది. అవును సార్. ఇంకొకటి ఏంటంటే సార్, పెద్ద హీరోలకి బడ్జెట్ సాధ్యం కాదా సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఇండస్ట్రీ అందరిలో ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, వర్క్ ఫోర్స్ తగ్గించి సార్ ఫారెన్ షూటింగ్ వెళ్ళాం అనుకోండి సార్, ఫారెన్ షూటింగ్ సాంగ్కి వెళ్ళాం అనుకోండి సార్, ఇక్కడ 300 మంది యూనిట్ పని చేస్తే షూటింగ్ 20 మంది వెళ్తారు ఫారెన్ షూటింగ్. ఎవరికి అసిస్టెంట్స్ ఉంటారు, అలా చేయొచ్చు సార్. మాకు షూట్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అది మీరు ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఇప్పుడు ఎమోషన్ సీన్ లో అక్ చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి పరిస్థితి? ఇప్పుడు సినిమా ఇదివరట్లాగా ఉంటుందా? ఇదివరట్లా షూటింగ్ చేస్తే బాగుంటుందా? ఇప్పుడు చాలా పాజిటివ్ వేలో చిరంజీవి గారు చెప్పింది ఎక్స్ట్రాడినరీ సార్. ఎందుకంటే ఇంతమంది వర్కర్స్ పడి బాధ చూసి మనం ఇలాగ అంటే దీనికి ఎన్ని రోజులకు వస్తుందో తెలియనప్పుడు ఇంకా లెటర్స్ ఫైట్ అని స్టార్ట్ అవటమే కరెక్ట్ అని అందరూ ఉద్దేశం సార్. దీనివల్ల డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ మన ఇండియన్స్లో లేదు అనుకునే వాళ్ళకి మనం ఆల్రెడీ వీ హ్యావ్ ఆన్సర్డ్ టు ద హోల్ వరల్డ్. 130 కోట్ల మంది ఉన్న మన జనాభాకి వర్సెస్ పాజిటివ్ అయిన వాళ్ళకి ప్లస్ అండ్ రికవర్ అవుతున్న వాళ్ళకి ఇవన్నీ చూస్తుంటే కనుక వీఆర్ ఎగ్జాంపులరీ, వీఆర్ స్టాండింగ్ యాజ్. ఎస్. సో అలాంటిది ఎందుకు అసాధ్యం ఇది? సో ఎందుకు ఆ డిసిప్లిన్ని మనం అడాప్ట్ చేసుకొని షూటింగ్లు సైతం ఆ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎందుకు చేయలేము? ఇస్ ఇట్ రియలీ ఇంపాసిబుల్? చేయొచ్చండి. అదే సీన్స్ కాన్సెప్ట్స్ అన్నట్టుగా క్రియేటివ్ సైడ్ సీన్స్ కాన్సెప్ట్. సార్ వార్ సీన్ ఉంది సార్, సీజీలు పెట్టినా 100 మంది అన్న పని చేయాలి వార్లో. ఇప్పుడు సీజీ టోటల్గా ఒక్కడు కూడా లేకుండా సీజీ చేయడం కుదరదు. ఫేస్ టు ఫేస్ అన్న ఫైట్ చేయాలి. అప్పుడు వాళ్ళు మాస్కులు పెట్టుకుని చేయడానికి ఉండదు. అంటే సీన్ బట్టి చెప్తున్నా. ఇప్పుడు 4 మెయిన్ క్యారెక్టర్లో ఒక సినిమా చేశారు, అది ఓటీటీ వాడు ఎంత కొంటాడు తెలియదు సార్. ఇప్పుడు మా హీరో మార్కెట్ ఒక 100 కోట్లకి సినిమా అమ్ముతాం సార్ థియేటర్స్. ఓటీటీ వాడు 100 కోట్లకి కొండగా సార్ 10 కోట్లకి కొంటాడు. అప్పుడు ప్రొడ్యూసర్ ఏ బడ్జెట్లో తీయాలి హీరోతో సినిమా? దీనికి ఇప్పుడు న్యూ కమర్స్ ఓకే, అసలు పెద్ద హీరోలు చేస్తారా? అదే అంటున్నాండి, పెద్ద హీరో 100 కోట్లు మార్కెట్ చేస్తారండి. కాదండి, పెద్ద హీరోలు అందరూ చేస్తారు సార్. ఎందుకు చేయరంటే ఇండస్ట్రీ ఆగదు సార్. ఇప్పుడు వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. అంటే మీరు చెప్పిన డైనమిక్స్ ప్రకారం ఆ వచ్చే కలెక్షన్స్ కానీ లేకపోతే వ్యూవర్షిప్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి చేయడానికి వాళ్ళకి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? జస్ట్ బికాస్ టు స్టాండ్ అప్ అంటే ఇండస్ట్రీని నిలబెట్టడానికి అనే ఒక మంచి ఉద్దేశం తప్ప ఇంకా క్రేజ్ కానీ
రికార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మర్చిపోవాల్సిందే సార్ ప్రొఫెషనలిజం కదండి, అదేనండి నేను అడుగుతున్నా. జాబ్ అదే. కాదు సార్, అది కాదు సార్, ఇక్కడ అది కాదు సార్. మిగిలిన జాబ్ కి దీనికి చాలా తేడా ఉంది. ఇక్కడ ఒక మనిషి వాల్యూ 50 కోట్లు సార్. ఆయనకి ఏదైనా వస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని వందల ఫ్యామిలీలు పోతాయి. మిగిలిన చోట అలా ఉండదు సార్. ఒక కంపెనీ ఎండి ఉన్నారు అనుకో, ఆ కంపెనీ ఎండి అయితే ఇంకోటి ఎవడో కొనుక్కుని ఇంకోటి ఏదో మరి మీరు ఇంత నెగిటివ్ గా ఉంటే ఏ విధంగా ఉంటుంది? మరి నెగిటివ్ గా ఉండలేదు సార్, ప్రాక్టికల్ గా చెప్తున్నా. ప్రాక్టికల్ ఓకే, బట్ యూనో ఇప్పుడు ఎయిర్లైన్స్ ఓపెన్ చేస్తున్నారు, ఆపరేషన్ వచ్చే నెల 15 నుంచి అవుతుంది. లెట్ us ఫైట్ అంటున్నా కదండి. అందరితో వస్తుంది, పోతే పోతా ఉంటే బతుకుతాం అంతే, వేరే కాన్సెప్టే లేదు. దానికి ప్రిపేర్ అవ్వాలంటారు మీరు? ప్రిపేర్ అయితేనేనండి. ఇప్పుడు కరోనాకు ముందు, కరోనా తర్వాత సార్ ఈ ప్రపంచం. కరోనాకు ముందు అంత ఫ్లాష్ బ్యాక్. ఇవాళ నాకు ఇది, నేను అప్పట్లో ఇది అని చెప్పుకోవటం తప్ప ఫ్యూచర్ లో చూసే పరిస్థితి లేదని నా పర్సనల్ ఫీలింగ్ సార్. ముందు నొయ్యి వెనక్కి గొయ్యి. సినిమా వాళ్ళకి మాత్రం షూటింగ్ తప్ప వేరే ఆప్షనే లేదు. లేదు సార్, దట్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్. నో అదర్ ఆప్షన్. డూ ఆర్ డై, ఇట్ ఈస్ ఓన్లీ షూటింగ్ ఫర్ ఫిల్మ్. ఏది వచ్చిన సినిమా అని చెప్తా సార్. కానీ ఎవరి స్కోప్ వాళ్ళకు ఉంటదండి. ఓటీటీ ఉండొచ్చు, ఇంకా వెబ్ మూవీస్ ఉండొచ్చు. ఏమంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏదైనా చిన్న ఇష్యూ జరిగితేనే అది పొద్దున్న సాయంకాలంలోనే వస్తానే ఉంటది కదా. ఇవాళ మా పరిస్థితి గురించి ఎవరన్నా ఆలోచించారా? ఒకళ్ళన్నా మాట్లాడుతున్నారా? ఇంత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ పొద్దున్న సాయంకాలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇంతమంది ఆర్టిస్టులు. అదే అండి, అందుకే మమ్మల్ని పిలిచారు. నేను అనేది అది కాదు, మాకు ఫుడ్ మాటలతో సరిపోదు, మా ఫుడ్ ఏంటంటున్నారు రాజా. ఇప్పుడు పని చేస్తాం సార్, పని చేయకుండా ఫుడ్ పెట్టమని అడగట్లా. ఇప్పుడు మా అసిస్టెంట్ ఉన్నాడు సార్, నా మేకప్ అసిస్టెంట్ ఉన్నాడు. ఆడికి వేరే పని తెలియదు. ఆడికి ఎక్కడన్నా పని కల్పించు. ఆడికి 5,000 10,000 నెలకు వస్తే ఆడు బతుకుతాడు. ఆడు రెంట్ కట్టుకుంటాడు. గవర్నమెంట్ ఎంతకాలం పోషిస్తుంది సార్? ఇన్కమే లేకుండా మన కేసీఆర్ గారు చెప్పారు 20,000 కోట్లు మంత్లీ ఇన్కమ్కే ఆయనకి 500 కోట్లు ఎంత వచ్చిందంట. ఈ 15,500 కోట్లు ఎక్కడి నుంచి రికవర్ చేస్తారు సార్? రైట్. ఇవ్వడానికి లేదు, పని చేయడానికి లేదు. ఇప్పుడు ఈ మాక్ షూటింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి మాట్లాడారు, అది చూపించి ముఖ్యమంత్రి గారికి చూపించి ఆయన ఓకే పాటిస్తున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని వాళ్ళు సాటిస్ఫై అయితే పర్మిషన్ ఇవ్వడానికి మాక్ షూటింగ్ అనేది. అంటే ఇప్పుడు ఈ మాక్ షూటింగ్ లో మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ పాల్గొంటారా? అదే వాళ్ళు చిరంజీవి గారు నేనే యాక్ట్ చేస్తానని చెప్పారు పొద్దున్న మాక్ షూటింగ్. చిరంజీవి గారు జై చిరంజీవా, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కావాల్సింది మాక్ షూటింగ్ అంటే మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ చేయాల్సిన పని లేదు. అంటే ఇట్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జిబిషన్, ఎగ్జిబిటింగ్ టు ద సీఎం దట్ యు నో హౌ వి గోయింగ్ టు ఆపరేట్, ఎంత సేఫ్ గా మేము నార్మ్స్ తీసుకుంటాం దాంట్లో చేస్తాం అనేది. ఆయన కూడా ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా కూడా వస్తారు సార్. కరోనా ముందు ఉంది, కరోనా తర్వాత ఇంకా రాలేదు. మనం కరోనాలో ఉన్నాం, ఇంకా కరోనా తర్వాత పొజిషన్ గురించి మాట్లాడుతున్నాం. సర్వైవల్ పార్ట్ అండి ఇక్కడ. ఇప్పుడు వలస కార్మికులు 14 కోట్ల మంది ఏం చేశాము చూస్తూనే ఉన్నాం. 100 కిలోమీటర్ల పాపం వాళ్ళ ఎమోషనల్ ఇంటికి దాటి రోడ్లు కనబడుతున్న కార్లు, లగ్జరీ కార్లు పగలగొట్టడం కూడా జరిగింది. వాళ్ళ ఊరిలో కూడా పని ఉండదు. ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేసింది. ఏదో ఇలాంటి క్రైసిస్ లో మన ఊరు వెళ్ళిపోదాం ముందని ఒక ఎమోషనల్ డ్రైవ్ తో వెళ్ళిపోతున్నారు. ఎక్కడికక్కడ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ షెల్టర్ ఇచ్చి ఇక్కడే ఉండాలని చెప్పినా కూడా వాళ్ళు ఎమోషనల్ ఫీలింగ్ తో వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇన్నేళ్ల పాటు మీరు వర్క్ చేసి నిజంగా అంటే అంటూ ఉంటారు కదా, నేను ఐఎమ్ నాట్ వాచింగ్ దట్ కమెంట్, బట్ కోట్లు గడించిన యాక్టర్లకి రాజా రవీంద్ర మాట్లాడలేదు. రాజా రవీంద్ర ఆస్కింగ్ అ పర్సన్ ఇన్ ఇండస్ట్రీ. లక్షలు కోట్లు సంపాదించిన మీకేంటి సార్ ఇబ్బంది? 3 నెలలు లేకపోతే 6 నెలలు కాదు 2 ఏళ్ళు. అవును కదా సార్, నా లక్షల కోట్లు, నా బిల్డింగ్, నా పొలం చూపిస్తా సార్. మీరు కొంటారు? నా పొలం అమ్ముతాను నేను. అదే కదా పరిస్థితి. ఎక్కడ క్యాష్ లేదు. ఇండివిజువల్ రాజా రవీంద్ర అడిగారు కాబట్టి డైలీ వేజెస్ కాదు. నాకేంటి ప్రాబ్లం అని అడిగారు, దానికే చెప్తున్నా. ఇప్పుడు 20,000 కోట్లు వాల్యూ ఉన్న ఒక కంపెనీ 2 కోట్లు అప్పు కోసం బయట తిరుగుతున్నారు. వాళ్ళు కంపెనీ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ సొంత డబ్బుతోటి వాళ్ళు ఆపరేట్ చేయరండి. కంపెనీలో ఇండస్ట్రీస్ వాళ్ళందరూ బ్యాంకుల డబ్బు లేకపోతే గవర్నమెంట్ ఇలా తీసుకొచ్చి చేస్తుంటారు. అదేం తప్పు కాదు. ఆ ఆపరేషన్ వేరు, ఈ ఆపరేషన్ వేరు. ఇక్కడ ఏంటంటే నగదు, రొటేటింగ్ మనీ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. నాకుంది సార్, నా పొలం ఉంది. ఎవరు కొంటారు చెప్పండి? అమ్మేసి నేను బతుకుతాను. మిగిలిన అంటే నిజంగా అమ్మే పరిస్థితి ఉంటుందా అందరికి? కొంతమందికి ఉండొచ్చు. కొనే పరిస్థితి లేదు సార్, అమ్మే పరిస్థితి అందరికీ ఉంది. కొనే పరిస్థితి లేదు. ఎవరి దగ్గర క్యాష్ ఉంది సార్? ఎవరి దగ్గర క్యాష్ ఉంది? క్యాష్ ఉన్న వాళ్ళు కూడా తీరు ఇప్పుడు సేఫ్ గా ఉంచుకుంటారు. ఇప్పుడు అలా ఉంది. చెప్పండి సార్, యాజ్ అ ప్రొడ్యూసర్
గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ సినిమా ఫీల్డ్ కంటే ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉందండి. ఈ నెల ట్యాక్స్ కడితే అందరం కడితే అది ఇది క్యాష్ రొటేషన్ జరిగి ట్యాక్స్ కడితే రేపు నెల జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఉంది. మీ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ వెళ్తుంది? మోర్ దాన్ 100 crores పైనే కాదు సార్, పర్ ఇయర్. ఆల్ వలస కార్మికులు ఎంత కష్టాల్లో ఉన్నారో సినిమా ఫీల్డ్ అంతకంటే ఎక్కువ కష్టం ఉంది. అంతకంటే ఎక్కువ కష్టం 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ పథకాలకు వెళ్ళిపోయినాయి. ఇక్కడ హైదరాబాద్ మన తెలంగాణ పరిస్థితి కొంచెం మెరుగు అనుకోవాలి. ఈ రోజు కూలి చేసుకొని రేపు భోంచేస్తారు కదా. ఆయన ఏ ఒక్క పథకం కూడా అసలు పోస్ట్ పోన్ కూడా చేయకుండా ఆన్ డేట్ అన్ని ఇస్తూ ఉన్నారంటే చేస్తున్నారు. అట్ ప్రెసెంట్ చేస్తున్నారు సీఎం గారు, అది ఓకే. బట్ ఎంతకాలం చేస్తారు? ఒక 2 years చేస్తారా, 3 years చేస్తారా, ఎంతకాలం చేస్తారు? ఏదైనా సరే కష్టం వాళ్ళకు కూడా వచ్చేసింది. వలస కార్మికులు ఈ రోజు వర్క్ చేసి రేపు భోంచేస్తారు. అలాగే గవర్నమెంట్స్ కూడా ఈ నెల ట్యాక్స్ కడితే రేపు నెల నడిపే పరిస్థితి. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ యు ఆర్ థింకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్, బట్ యు నో లెట్స్ టాక్ అబౌట్ ది ఇండస్ట్రీ. We are not expecting anything from government, just relaxation. అండ్ ఎవరి స్కోప్ వాళ్ళకు ఉంటుంది. ఓటీటీ కావచ్చు, పెద్ద హీరోలు ఉంటే థియేటర్స్ కావచ్చు, లేకపోతే ఇంకో సీరియల్స్ కావచ్చు. ఇప్పుడు జనాలు కూడా చచ్చిపోతారు 2 ఏళ్ళు సినిమాలు లేకపోతే. ఈరోజు ఎంతమంది సినిమాలు చూడకుండా ఉంటున్నారు? మన రాష్ట్రంలో మీరు సినిమాలు చూడకుండా ఒక్కరోజు గడపగలరా? ఎవ్వరు గడపలేరు. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సినిమాలు లేకుండా ఈ రోజు టీవీని చూడకుండా ఎవరు లేకుండా మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దట్ 5 లక్షల మంది సినిమా ఫీల్డ్ మీద ఆధారపడి ఉన్నారండి దేశమంతా. రైట్. నాట్ ఓన్లీ దీస్ 24 crafts, ఎగ్జిబిటర్స్, క్యాంటీన్, సైకిల్ స్టాండ్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. నిజంగా ఆయన మాట్లాడింది ఎగ్జిబిటర్స్ కానీ సినిమా థియేటర్లో పనిచేసే వాళ్ళు షాప్స్ కేంద్ర కరెంట్ కట్టుకోలేని పరిస్థితి. వీళ్ళని ఎవరు టచ్ చేయలేదు. కరెంట్ కూడా కట్టాలి. వాడు ఇంట్లో భోజనం పెడితే సరిపోదు, వాళ్ళ కరెంట్ కట్టాలి. ఎవరికి వాడు ఒక చిన్న అతన్ని అడిగారండి, మీరు శాలరీస్ ఇవ్వాల్సిందే అని గవర్నమెంట్ సీఎం గారు వాళ్ళు చెప్తారు కదా, హాఫ్ అన్నా ఇవ్వండి, ఫుల్ ఇవ్వండి అనేసి. అది ఏం చెప్పాను, మా రెంట్ కట్టడానికే నాకు పాసిబిలిటీ లేదు, నేను ఈ నెల రెంటే కట్టలేదు, నా దగ్గర పనిచేసే వర్కర్స్కి శాలరీస్ నేనేమి ఇస్తామన్నాడు. సో గవర్నమెంట్ ఇప్పుడు నుంచి ఏమి ఎకనామికల్గా ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదండి. ఎవరిని వాళ్ళని ఫ్రీగా వదిలేసి ఎవరి స్కోప్ వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్ప, ఇప్పుడు మనము ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టి అన్ని పరిశ్రమలను వదిలేశారు కదా, అలాగే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందే తప్ప దేనికి వేరే ఆప్షన్ అంటూ లేదని నేను భావిస్తున్నాను. నవీన్ చంద్ర గారు సార్, ఆప్షన్ ఉంది సార్. వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ యాక్టర్స్, లైక్ సార్ జస్ట్ చెప్పినట్లు, లైక్ యాక్టర్స్ ఇద్దరు కలిసి దే కాంట్ కమ్ క్లోజర్ అండ్ యాక్ట్. సార్, యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ యూ నీడ్ టు బీ మోర్ హైజీన్. ఇంకా దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. If you want to work with another actor, you need to take care and have a full precaution. Don't trust anyone. రొమాంటిక్ సీన్స్ లేకుండా హీరోలు చేయగలరా? మీరు చేస్తారా? చేయాలి సార్, తప్పదు. కథకి డిమాండ్ ఉంటుంది కదా, కథ లైక్ నీడ్స్ సమ్ రొమాంటిక్ సీన్స్. That's what I'm asking. Without them, how comfortable are you? డాక్టర్ని పెట్టి ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేసి షూటింగ్ చేస్తాం సార్. Yes sir. అవసరం వస్తే we need to do that. 100% డెఫినెట్గా చేయాలి కదా, చేయాలి కదా. ఇంటరాక్షన్ ఉన్నప్పుడు చేస్తే. కరోనా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే, కరోనా ఫ్రీ సర్టిఫికేట్. యా, బోత్ ద యాక్టర్స్ మేమిద్దరు టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ నార్మల్ వచ్చింది లొకేషన్ లో డాక్టర్ నర్స్ ఎవరో కంపల్సరీ ఉండాలి. ఆ రకంగా ఒక డాక్టర్ కి లేకపోతే మెడికల్ స్టాఫ్ ఉంటే మీకు ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. స్మాల్ ప్రొడక్షన్స్ కి కొంచెం కష్టం అయిపోతుంది. బట్ ఇఫ్ గవర్నమెంట్ అలౌస్ లైక్ డాక్టర్ నర్సెస్ అంత ఎక్స్పెన్సివ్ కాకుండా నార్మల్గా స్మాల్ ప్రొడక్షన్స్కి హెల్ప్ అవుతే బాగుంటుంది. బికాస్ స్మాల్ ప్రొడక్షన్స్కి చాలా ప్రాబ్లమ్ అవుతుంది, ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలి. సపోజ్ 50 members క్రూ ఉన్నారనుకోండి, గవర్నమెంట్ గివ్స్ అ పర్మిషన్ ఫర్ 50 members. సో 50 members కి శానిటైజర్స్, మాస్క్ ఎవ్రీ డే, సే లైక్ 40 days ఆఫ్ షూట్. సో చిన్న ప్రొడక్షన్స్కి ప్రొడ్యూసర్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ దేర్ ఇస్ నో ఆప్షన్, చేయాల్సిందండి. పెద్ద సినిమాల పరిస్థితి సార్, ఇప్పుడు పెద్ద సినిమాలు ఇప్పుడు ఒక ఆచార్య తీసుకున్నా, లేకపోతే పూరి జగన్నాథ్ గారి ఫైటర్, కరణ్ జోహార్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న అంత పెద్ద బడ్జెట్ సినిమా, ఆ పరిస్థితి ఏంటి? వాళ్ళకి వర్కర్స్ వాళ్ళు దాంట్లో పనిచేసి ఏం లేదు సార్, వరల్డ్ మొత్తం ఒకటే పరిస్థితి. ఇవాళ ప్రింట్ మీడియా పరిస్థితి ఏంటి సార్ మంది? పేపర్ బాయ్స్ మా ఇంటికి వచ్చి పేపర్ రైట్ బాయ్ లేడు. ఏంటి పరిస్థితి? అన్ని ఫీల్డ్లోనే ఉంది సార్ ఇది. ఇంకా ఫైట్ చేద్దామనే కదా అందరూ, చిరంజీవి కూడా ఓకే లెటస్ ఫైట్, ఇంట్లో సెకండ్ థింగ్ ఇప్పుడు గవర్నమెంట్ స్పెసిఫిక్గా చెప్తుంది కదా సార్, ఇప్పుడు 60-65 ఏళ్ల పైబడిన వాళ్ళు ప్లస్ పిల్లలు, రైట్, ఈ క్యారెక్టర్స్ అది హీరో అవ్వచ్చు,
క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, లేకపోతే ఎవరన్నా అవ్వచ్చు, వాళ్ళని ఏ విధంగా మరి యాక్ట్ చేయిస్తారు? హౌ ఫార్ దట్ ఇస్ ఇట్ కన్విన్సిబుల్? డెఫినెట్గా రాజా అన్నట్టు కష్టాలు చేయాల్సిందండి వాళ్ళకి. పక్కన వాళ్ళకి క్లీన్గా ఉన్నారంటే వాళ్ళకి వీళ్ళ నుంచే కదా క్యారీ అవ్వాలి. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు యాక్ట్ చేయకుండా ఉండలేరు. ఉండాలి కదా, క్యారెక్టర్స్ అలా ఉండాలి కదా. 65 ఉన్న వాళ్ళు చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మనకి. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళు చాలా మంది ఉంటారు. మొన్న మేము అనుకున్నాం సార్ సరదాగా, ఒకప్పుడు మాకు కేరళలో ఉండి తెలుసా షూటింగ్ వస్తే, మీకు లేవు ఇప్పుడు మాకుండి. ఈ మధ్య సురేష్ గారు మొన్న సురేష్ బాబు గారు మాట్లాడుతూ మీరు కూడా ఉన్నారు ఆ షో, ఏం పర్లేదు మేము చెట్ల కింద కూర్చుంటాం, టిఫిన్ డబ్బాలు తెచ్చుకుంటాం, తింటాం, గో బ్యాక్ టు ద గుడ్ టైమ్స్, క్యారవాన్ కల్చర్ తీసేద్దాం. బాగుంటుంది చెప్పినట్టు సార్, లెట్ us ఫైట్ అంతే, కూర్చుంటాం సార్, వేరే దారి లేదు, ఆప్షన్ లేదు. ఈ రోజు డిస్కస్ చేసిన దాంట్లో ముఖ్యంగా రెండింటి గురించి డిస్కషన్ జరిగింది. ఒకటి బ్యాలెన్స్ సినిమాల గురించి, పోస్ట్ ప్రొడక్షన్ గురించి. రెండోది ఏంటంటే 14,000 కార్మికుల సర్వైవల్ గురించి కూడా, వాళ్ళ గురించి. దాంతో అక్కడ రెస్పాండ్ అయిన తలసాని గారు సొంతంగా తను 14,000 మందికి కొన్ని ప్రొవిజన్స్, గ్రాసరీస్ అరేంజ్ చేస్తానని ఆయన చెప్పారు. ఆయన కైండ్ గెచ్చారు. కాకపోతే ఏంటంటే కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా చిన్నది, 4,500 మంది ఉన్నారు అంతే ఫెడరేషన్ వర్కర్స్. అక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ ఇనీషియల్ గా ఇండస్ట్రీలో ఎవరు చేయకుండా ముందే 3,000 రిలయన్స్ ఓచర్ ఇచ్చింది. ఒక 2,000 ఏమో BBMB అంటాం కదా, బృహత్ బెంగళూరు అంటే కార్పొరేషన్ నుంచి 2,000 సరుకులు వచ్చినాయి. సో 5,000 గవర్నమెంట్ నుంచి 2 విభాగాల నుంచి ఆల్రెడీ హెల్ప్ పొందారు అక్కడ వర్కర్స్. ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమి ఎటువంటి ఇప్పుడు దాకా హెల్ప్ దొరకలేదు అంటే వర్కర్స్ కి. అంటే ఇండస్ట్రీ అనగానే 20 కోట్లు 30 కోట్లు 10 కోట్లు తీసుకునే వాళ్ళే కనపడుతూ ఉంటారు మామూలుగా బయట ప్రపంచానికి కానీ వాళ్ళకి కానీ. ఈ రోజు లెక్కేస్తే 17,000 మంది కార్మికులు డైలీ వేజెస్ మీద బతికే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు సర్వైవల్ ఆలోచించారు. అంటే అందరికి ఇళ్ళు ఎద్దు కడతామా అని కాదు, ముందు బతకాలి కదా. అంటే బతకడానికి కావాల్సిన కనీసం హ్యూమనిటీ యాంగిల్లో అలా ముందుకొచ్చి ఇండియాలోనే ఫస్ట్ చిరంజీవి గారు ఫస్ట్ ఇండస్ట్రీకి 1 crore ఇండస్ట్రీ వర్కర్స్ కోసం ఫస్ట్ చేస్తే ఆయన ఇన్స్పిరేషన్ తోటి అప్పుడు దాకా గవర్నమెంట్స్కి ఇవ్వటం మొదలెట్టారు. 20 లక్షలు 30 లక్షలు కోటి అలాగే గవర్నమెంట్లకి. గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతమంది మనకు డొనేట్ చేశారు కదా, ఇండస్ట్రీలో వర్కర్స్ ఉన్నారు కదా అని ఒక గైడెన్స్ తోటి వర్కర్స్కి ఏం చేయలే. 2 గవర్నమెంట్ల నుంచి కూడా అల్పగాదు. సో అది గమనించి చిరంజీవి గారు ఫస్ట్ టైం, ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ గారు అక్కడ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఐపెక్ ద్వారా మొత్తం ఉన్న ఒక 1 lakh వాళ్ళు 1,500 రూపాయలు ఒక కూపన్ వచ్చింది బిగ్ బజార్ది. అలాగే 3,000 వర్త్ సరుకులు CCC అంటే కరోనా క్రైసిస్ చారిటీ నుంచి చిరంజీవి గారి చైర్మన్షిప్ వచ్చింది. ఇంత ఒక కైండ్ గెచ్చర్, ఒక బాధ్యతగా ప్రేమతోటి వర్కర్స్ని మనం కాపాడుకోవాలనేది ఇంకెక్కడ జరగలేదు, ఫస్ట్ ఇక్కడ జరిగింది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంత హెల్ప్ జరగాల్సి ఉంది. ఇప్పుడు తలసాని యాదవ్ గారు పర్సనల్గా ఇస్తారన్నది నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, వర్కర్స్ మీద కన్సర్న్. అలా గవర్నమెంట్ ఎందుకంటే 100 కోట్లు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక సెస్ వసూలు చేసి అది 32,000 కోట్లు దేశం అంతా ఎలా ఫండ్ వచ్చిందో, ఇక నుంచి వచ్చేది ఒక ప్రొడక్షన్ నుంచి కానీ లేకపోతే ఈ సెన్సార్ ఆఫీసులో మనం కట్టే ఫీ కానీ అందులో ఎడిషనల్గా వసూలు చేసి ఈ వర్కర్స్ ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో సినిమా ఫీల్డ్లో వాళ్ళకంటే ఇక్కడి నుంచి అయినా ఒక ఫండ్ క్రియేట్ చేస్తే అప్పుడు ఎవరు వాళ్ళు ఎక్కడ బెగ్గింగ్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు. బట్ ఎంతవరకు అవి వచ్చినాయి అనేది కూడా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఇన్నేళ్లు తీసుకున్నది ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన టైం వచ్చిన క్రమంలో ఎంతమంది ఇవ్వగలుగుతున్నారు? మీరు చెప్పిన దాన్ని బట్టి చిరంజీవి గారు ముందు వచ్చారు, బట్ ఎంత ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది, ఎంతమంది వచ్చారు అనేది కూడా ఒక క్వశ్చన్ కదండి. సో ఎందుకు రాలేదు? నిజంగా ఆ పొటెన్షియల్ టచ్ అయిందా? ఒకవేళ ఆలోచిస్తే కనుక మూవీ ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి రావడానికి ఎంతైతే కృషి జరిగిందో ఇప్పుడు ఈ 17,000 మంది లేబర్ కానివ్వండి లేకపోతే పీపుల్ కానివ్వండి మిగతా వీళ్ళందరూ కూడా సర్వే అవ్వడానికి ప్రభుత్వం ఏం చేయాలి? మీరు అన్నట్టు ప్రభుత్వమే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఎవరు ఆదుకోవాలి? అలా కాదు, రంగంలోకి దిగాలి, షూటింగ్ జరగాలి కదండి. వీళ్ళు కూడా ప్రజలే కదా, ఖచ్చితంగా. అందుకని అది చేయమని చిరంజీవి గారు తీసుకున్నది ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్. ఎప్పుడైనా ఏదొచ్చినా గవర్నమెంట్ సీఎం ఫండ్కే అందరు రిలీఫ్ ఫండ్కే ఇస్తారు.
అది అండ్ మిగిలిన ప్రజలందరికీ చేరుతుంది. సరే, ఒక్క సినిమా కానీ సినిమా ప్రాబ్లంలో గురించి- పడితే 100 crores పోతుంది కదా, 5 కోట్లు 6 కోట్లతో ఏమవుతుందండి? ఎన్ని సినిమాలు, ఎన్ని ఫీల్డ్లు, ఇండివిజువల్గా ఎవరో 1 కోటి 2 కోట్లు ఇచ్చి సినిమా ఫీల్డ్ ఆదుకుంటారు అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్. అది కూడా లేకపోతే ఇంకా ఇండస్ట్రీ చాలా ఉంది. కానీ సినిమా ఫీల్డ్ ఆదుకోవడం ఎవరి వల్ల అవుతుంది? నేచంద్ర మీరు చెప్పండి. ఇప్పుడే మీరు ఎదుగుతున్న యాక్టర్, ఈ మధ్యకాలంలో వర్సిటైల్ రోల్స్ మీకు వస్తూ ఉన్నాయి, దట్ రికగ్నిషన్ వస్తున్న క్రమంలో ఈ కరోనా వల్ల మీ ఫ్యూచర్ అంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా నటులు, వాళ్ళు వేరే అంటే డిగ్రీలు లేకపోతే ఏ ఉన్నప్పటికీ దిస్ ఇస్ సంథింగ్ వెరీ క్లోజ్ టు హార్ట్, దట్స్ వై దే చూస్ దిస్ ఫీల్డ్. సో వాట్ డూ యూ థింక్ దట్ మీ సైక్ ఏ విధంగా ఉంది 15-50 రోజులు? సార్, ఐ వాంట్ టు షేర్ వన్ ఇన్సిడెంట్ అండి. లైక్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది అండ్ షుడ్ స్టార్ట్ డబ్బింగ్ అని చెప్పారు. ఆఫ్టర్ ద న్యూస్ ఎక్కడో తెలియని ఒక టెన్షన్ వచ్చేసింది, బికాస్ 50 days ఐ వాజ్ బ్లాక్డ్. ఏం జరుగుతుందో తెలియదు. డైలీ సార్కి ఫోన్ చేసేవాడిని, సార్ ఏంటి సార్ పరిస్థితి, షూటింగ్ ఏమైనా జరుగుతుందా సార్ అంటే. యా, సిచ్యువేషన్ తెలుసు అండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ సిచ్యువేషన్ తెలుసు. బట్ సమ్వేర్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు ఫేస్ కెమెరా, ఆ టీమ్, అంటే షూటింగ్స్ మొత్తం సరదాగా ఉంటుందండి. లైక్ ఎవ్రీ వన్ విల్ షేర్ వర్క్ టుగెదర్. అండ్ పైగా ఈయన 50 days ఒక్కైనా ఉన్నారు ఇంట్లో. వీళ్ళ మదర్ కర్ణాటకలో ఉండిపోయారు, ఈయన ఆయనే వండుకుని ఆయనే తిని. ఒక అంటే కుక్క ఉంది అనకూడదేమో తెలియదు కానీ తోడుగా ఇక్కడే లాక్ అయిపోయి చాలా కొంచెం సైకలాజికల్గా చాలా టెన్షన్ అయ్యింది. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఐ యూస్ టు కాల్ హిమ్ అండ్ ఆస్క్ ద న్యూస్, ఏం జరుగుతుందో తెలిసి, అండ్ హీస్ టు మోటివేట్ మీ. సో ఆ మోటివేషన్ వల్ల ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాను. బికాస్ సార్ ఇలా ఎంతమంది ఉండొచ్చు అంటారు? చాలా మంది ఉన్నారు సార్, ముఖ్యంగా నటులు. అంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ అంటూ ఉంటారు కదా, వాళ్ళ మాటలు చెప్పాలంటే చెప్పుకోలేని ఇదే సార్. ఇప్పుడు రెగ్యులర్ గా రోజుకి ఎక్కువ అమౌంట్ తీసుకునే ఆర్టిస్టులు కూడా ఇవాళ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఆర్టిస్ట్ అన్నాడు ఒక స్టేచర్ మెయింటైన్ చేయడం కోసం ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంటుంది సార్. నేను నెలకు ఒక అంటే మాకు అంటే పోస్ట్ కరోనా ఏమైనా మారుద్దా? మేము యాక్టర్లని సాధారణ ప్రేక్షకులు రోడ్ల మీద చూడగలరా? గ్యారంటీగా చూడగలం. అంటే అది కోరుకోవట్లేదు మేము, బట్ కాదండి. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు నేను సంవత్సరానికి ఒక 10 లక్షలు సంపాదించాను, కానీ నేను తిరిగి కారు 25 లక్షలు ఉంటుంది. అలాగే ప్రతిదీ నాకున్న ఇన్కమ్కి నేను 10,000 ఎక్కువ నాకు ఇంటరెంట్, కానీ నేను అందరితో కలిపి ఉండలేక 40,000 రెంట్ తీసుకుని ఉండాలి. ఆ స్టేచర్ మెయింటైన్ చేయాలి, లేకపోతే మనకి రెమ్యునరేషన్ కూడా తగ్గుద్ది. సో పాస్ దీంట్లో ఉన్నప్పుడు ఒక 3 నెలలు నేను ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో నాకు ఆరాడి పట్టుకెళ్ళిపోయి ఈ ఇంట్లో నుంచి నన్ను ఎంటేసి మనకు లేని డాబు మనకు ఎందుకు అనేది ఇక్కడ వర్తించదు అసలు. అంటే ఆర్టిస్ట్ అది మెయింటైన్ చేయాలి కదా సార్. తప్పదు చేయాలి సార్, 100% చేయాలి సార్. జిమ్కి వెళ్ళాలా, బాడీ అది మెయింటైన్ చేయాలి కదా. మనకి పెట్టుబడి మన బాడీ కదా సార్, దానికి మనం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు వేషం వస్తుందా లేదా అప్పుడు రెడీ అవుదా అంటే కుదరదు కదా, వచ్చినా రాకపోయినా చేయాలి. ఇప్పుడు మాకు 300 రోజులు బిజీగా ఉండొచ్చు, 30 రోజులు బిజీగా ఉండొచ్చు. సర్టెనిటీ అంటే ఈ నెల మనకు ఒక 5-6 షూటింగ్లు ఉంటాయని గ్యారంటీ లేదు. అది ఇప్పుడు టీవీ సీరియల్స్ ఉన్నాయి సార్, ఆ రోజుకి ఇంతనే ఉంటుంది పాపం, మార్నింగ్ నుంచి ఈవినింగ్. సడన్గా 3 నెలలు అసలు ఏ ఇన్కమ్ లేదు, మన ఫ్యూచర్ కూడా తెలియదు. అంటే నెక్స్ట్ కూడా షూటింగ్లు వచ్చేసి మనకి ఇవాళ నేను 10,000 తీసుకున్నాడు, రేపు పొద్దున్న ప్రొడ్యూసర్ 2,000 ఇస్తాను అనొచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి, ఎలా మిగిలిన ఫ్యూచర్ ఎలా అని సైకలాజికల్ ప్రాబ్లం విపరీతంగా ఉంది సార్ ఆర్టిస్టులు అందరూ. అందుకనే చిరంజీవి గారు తీసుకున్న ఎర్లీ డెసిషన్ ఇది. కానీ సరే ఏదో చావరు ఇంట్లో కూర్చొని సావటం కానీ బయటకు వెళ్ళి సావటం బెటర్ అన్న సిచ్యువేషన్ సార్. లెట్ us ఫైట్. ఎంతమంది ఉంటారు? ఏం చావరండి, 14 రోజులు చనిపోయేదానికంటే ఫైనాన్షియల్ క్రైసిస్ తోటి చనిపోయేవాళ్ళు చేయటమే కరెక్ట్. చావడం ఏముండదు, 14 days గ్యాప్ వస్తుంది, కరోనా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తారు అంతే తప్ప. కృష్ణారెడ్డి గారు ఫైనాన్షియల్ వెల్ సెటిల్ సార్, ఆయన అలా చెప్తారు. ఇప్పుడు రేపు కాదండి, రాజా ఇందాక వస్తున్నప్పుడు నేను మధ్యాహ్నం వస్తుంటే టీవీలో సినిమా వస్తుంది ఆంటీ అని, ఇదేంటి ఈ సినిమా ఎప్పుడు వచ్చిందని చూస్తే దాంట్లో మీరున్నారు. అవునండి, జయప్రద గారికి నేను పేరుగా చేశా, జయసుధ గారికి పేరుగా చేశాను, ఎప్పటి నుంచో ఉన్నా. అదే సార్ పరిస్థితి. మనకి ఈ మంత్ లో ఎంత షూటింగ్ ఉందో తెలియదు. మీరు 14 రోజులు క్వారంటైన్ అంటున్నారు, 14 రోజులు ఇంట్లో ఏం తింటారు? నేను క్వారంటైన్కి వెళ్ళిపోతే అంటే షూటింగ్ చేస్తే చేయకపోతే ఎలాగో క్వారంటైన్. ఆయన మాటలు చెప్పినట్టు రాజేంద్ర గారు మీరంటే వెల్ సెటిల్డ్ అండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? బాగా సంపాదించారు ప్రొడ్యూసర్గా,
మిగతా వాళ్ళ పరిస్థితి నా గురించి కాదు కదా, ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను. ఇండస్ట్రీలో ఒక సినిమాలో మీరు షూటింగ్ చేస్తున్నారు, ఒకరికి కరోనా వచ్చింది, ఇన్నెవిటబుల్ అనుకోండి, ఏం జరుగుతుంది? ప్రాణం పోతు, ట్రీట్మెంట్ అయితే రెడీగానే ఉంది. ఇదేదైతే ఉందో ఇలాంటి భావన ఒకటి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్న క్రమంలో ఈరోజు చిరంజీవి గారు తీసుకున్న ఇనిషియేటివ్ అవ్వచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో ఒక క్యాంపెయిన్ ఇలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం అసిమ్టమాటిక్ ఏదైతే ఉందో ఈ కరోనా అది వచ్చి వెళ్ళిపోతుంటుంది అని కూడా కొంతమంది టాప్ డాక్టర్స్ చెప్పారు. మన ఇండియన్ మనం పెరిగిన ఒక్క విషయం అండి, ఆ సందర్భమైనా సరే కేరళలో డెత్ వచ్చి టోటల్గా 4 అండి. హైయెస్ట్ పాజిటివ్ కేసెస్ స్టార్టెడ్ విత్ కేరళ. వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలిగారు? ఓన్లీ ఆరోగ్యం, హెల్తా మెడిసినా అన్నది ఆలోచిస్తే, ఇంతవరకు ప్రభుత్వాలు కానీ మనం కానీ మెడిసిన్ గురించి ఆలోచించాము, హెల్త్ గురించి చాలా తక్కువ మంది ఆలోచించారు. కేరళ వాళ్ళు హెల్త్ ప్రికాషన్స్, అది అల్లోపతి కాకుండా ఆయుర్వేద ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు కంట్రోల్, అంటే వచ్చినా ఏం కాకుండా డెత్ రేట్ కంట్రోల్ చేయగలిగారు. సేమ్ థింగ్ ఇప్పుడు గుజరాత్లో ఫాలో చేస్తున్నారు. గుజరాత్ ప్రిన్సిపల్ సెక్రటరీ న్యూస్లో చెప్పారు, క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి 3600 మందికి ఈ మెడిసిన్, అదే హెర్బల్ మెడిసిన్స్ ఇస్తే, జస్ట్ లైక్ ది గ్రీన్ టీ లాగా ఇస్తే 97%కి నెగిటివ్ వచ్చింది. 3% నెగిటివ్ అనేది పాజిటివ్, పాజిటివ్ అనేది నెగిటివ్. అంటే కాదు అంటే కరోనా రాలేదు 3% పోలేదు కాదు, క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి రాలేదు. 3% పాజిటివ్, ఆ 3% వాళ్ళు ఇది వేసుకోలేదు. రైట్. సో అలాగా హెల్త్ మెడిసిన్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇవాల్వ్ అయిన పద్ధతి చూస్తే గనుక ఎలాంటి క్రైసిస్ లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా లైఫ్ స్టైల్లో ఇమ్యూనిటీ పెరిగే ఎక్కువ తింటాం మనం. మన కిచెన్ ఒక మెడికేటెడ్ సిచువేషన్ ఫేస్ చేస్తారు, ఇవాల్వ్ అవుతూనే వస్తున్నాం. అలాంటిది కరోనా గురించి నిజంగా అంత భయపడిపోని అవసరం లేదు. జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన మొదటి రోజు చెప్పినప్పుడు చాలా మంది అందరూ ఏంటిలా అంటున్నారు. బట్ ఎంటైర్ వరల్డ్ టుడే ముందే ఆయన గెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్. వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్. సో ఇలాంటి క్రమంలో వై నాట్ సో షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. నిజంగా 17,000 మంది యావత్ భారతదేశంలో ఉన్న లేబర్ 5 లక్షల మంది అందరూ కూడా వాళ్ళ క్రియేటివ్ ఫీల్డ్ని వదలకుండా ఇప్పుడు ఏదైతే ఉందో దానికి ఎదురీదాలి. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ముఖ్యంగా మాట్లాడాలంటే తెలుగు ప్రేక్షకుడు అది మిస్ అవ్వకూడదు. దాని ద్వారా ఎంతోమంది ఆధారపడి ఉంటారు లైఫ్లో. దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ అందించాల్సిన మీరు డౌన్ అయిపోకుండా మోటివేషన్తో పనిచేయాలి. నవీన్ గారు, సో కంక్లూజన్ వర్డ్స్ అని చెప్పదలుచుకుంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫిలిం క్రూ పీపుల్, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నట్టు, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఫిలిం పెద్దలందరూ ముందు వచ్చి దే సెడ్ లెట్స్ ఫైట్ అనే వర్డ్కి మేము ఒక మీనింగ్ ఇద్దాం. వాట్ ఐ అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మన ప్రికాషన్స్ మనం తీసుకొని, మన జాగ్రత్త మనం తీసుకొని లెట్స్ స్టార్ట్ ద షూటింగ్ అని నా ఫీలింగ్ అండి. రైట్. సో లెట్స్ బీ రెస్పాన్సిబుల్. ప్రతి ఒక్క టెక్నీషియన్, నాట్ ఓన్లీ యాక్టర్స్ అనే కాదు, ఎవ్రీ వన్ హూ ఈస్ అసోసియేటెడ్ టు సినిమా. సో అందరూ చాలా జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకుని లెట్స్ స్టార్ట్ వర్కింగ్ అని నా ఫీలింగ్. ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్ బికాజ్ ఈరోజు మార్నింగ్ ద మూమెంట్ న్యూస్ చూడగానే ఎక్కడో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. సో ఐ ఫీల్ వీ విల్ ఫైట్ కరోనా వైరస్ టుగెదర్ అండ్ వర్క్. 100% ఫైట్ చేయాల్సిందే కానీ ఇది నో గివ్ అప్. రైట్. సో ఈ పౌడర్ ఇట్లా ఉంటుందండి. ఇది నేను 15,000 ఫ్యామిలీస్కి హెల్ప్ చేశాను. కూరగాయలు కానీ, ఈవెన్ బియ్యం కానీ, దాల్ కానీ, ప్లస్ ఈ బత్తాయిలు కూడా నల్గొండ రైతుల దగ్గర నుంచి కొని జగదీశ్వర్ రెడ్డి గారు ఈ పౌడర్ కూడా ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు సప్లై టు విలేజెస్. ఛానల్కి పంపించండి మాకు కూడా. థ్యాంక్ యూ వెరిశంకర్ గారు. సో మొత్తానికి లైట్స్, కెమెరా, యాక్షన్ అనేది తొందరలో మొదలవ్వాలి. సో మనకి తరతరాలుగా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న యాక్టర్స్ అదే ఫీల్డ్లో ఉండాలి. సో ప్రేక్షకులకి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అందించాలి. బట్ డెఫినెట్లీ ఎస్, మొత్తం డైనమిక్స్ అయితే మారబోతున్నాయి. అది షూటింగ్ కావచ్చు, లేకపోతే సినిమా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఏదైనా సరే ఇట్ హ్యాస్ టు బీ healthy, it has to be successful. So that is what everybody wants. Thank you all for watching. ఇది వాళ్ళ 4th Estate. చూస్తూనే ఉండండి సాక్షి.